పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తప్పు మీద తప్పు, పైగా పొంతన లేని సమాధానాలు. అవును, డిఎస్సిలో తప్పు జరగలేదు అంటూనే సమాధానాలు దాటవేసింది ఏపీ విద్యాశాఖ. అంతా పారదర్శకంగానే చేశాము అని చెప్పుకొచ్చిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇక స్పోర్ట్స్ డిఎస్సి గురించి తనకు తెలియదు అని చెప్పడం కుంభకోణం జరిగింది అనడానికి మరింత బలం చేకూరుస్తోంది. మెగా డిఎస్సి 2025లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు సర్కార్ కొత్త కథలు చెబుతూ తప్పులపై తప్పు చేస్తూ దొరికిపోతోంది. ఈ కుంభకోణంపై ఎట్టకేలకు ఆలస్యంగా స్పందించింది కూటమి సర్కార్. పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలకు పాల్పడటాన్ని సాక్షి ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో 8 రోజుల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. విద్యాశాఖ అధికారులను ముందుకు నెట్టి తూతూ మంత్రంగా వివరణ ఇప్పించే ప్రయత్నం చేసి అందులోనూ అడ్డంగా బుక్కైంది. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకి పొంతనలేని జవాబులిస్తూ కొన్నింటికి సమాధానం దాటవేశారు. స్పోర్ట్స్ డిఎస్సి గురించి తనకు తెలియదని చెప్పటం కుంభకోణం జరిగిందనడానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ సమావేశంలో మెగా డిఎస్సి 2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పుకొచ్చారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించి 241 కేసులు నమోదైనప్పటికీ రికార్డు సమయం 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామన్నారు. మెగా డిఎస్సి 2025 నిర్వహణ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారాయన. ఎస్ఈఆర్టీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా టీజీటీలో 6వ ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంక్ సాధించిన అతనికి పోస్టు ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి తప్పు జరగకుంటే ఇలా ఎందుకు చేశారు? అసలు ఆయనకు టాప్ ర్యాంక్ ఎలా వచ్చిందన్న ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పారు కోన శశిధర్. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కన పెట్టామని ఒకసారి, కౌన్సిలింగ్ కు రాలేదు కాబట్టి పక్కన పెట్టామని మరోసారి చెప్పారు. అసలు వాస్తవం ఏమిటంటే నవీన్ 2 పోస్టులకు ఉత్తమ ర్యాంకులు సాధించాక అతనితో తన కాంట్రాక్టు ఉద్యోగానికి రాజీనామా చేయించారు. అనంతరం అతడి డిఎస్సి లాగిన్ ఐడిని బ్లాక్ చేశారు. అతను కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఇంతకీ ఎస్ఈఆర్టీలో పనిచేస్తూ టాప్ ర్యాంకులు సాధించడం యాదృచ్ఛికమా లేక ఏమైనా తప్పు జరిగిందా అనే అంశంపైన సరైన సమాధానం ఇవ్వలేదు కోన శశిధర్. ఎగ్జామ్ అయిన తర్వాత చేశాడండి. పాయింట్ ఇస్ వెరీ క్లియర్లీ ఎనీ ఎంప్లాయీ మేము ఆ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేయలేదండి. ఊరికనే పక్కన పెట్టాం అంతే. అరే ఇతను మన ఎంప్లాయీ కదా, ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చింది అని పక్కన పెడుతూనే లేదండి. ఎందుకంటే పాయింట్ ఇస్ ఈ ఓవరాల్ సిస్టంలో చూస్తే ఈ టీసీఎస్ అయాన్ సిస్టమ్ కానీ ఈ క్వశ్చన్ బ్యాంక్ సిస్టమ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ర్యాండమైజేషన్లో దెర్ ఇస్ నో వే ఎనీబడి కెన్ గెస్. సో టెక్నికల్లీ ఫీజిబిలిటీ కానప్పుడు ఇలాంటి అని అతన్ని పక్కన పెట్టిన మాట అప్పుడు, ఎందుకంటే ఎంప్లాయీ టెక్నికల్గా మనకు చెప్పలేదు అని పక్కన పెట్టారు. కానీ వెరిఫికేషన్ నోబడీ స్టాప్డ్ హిమ్. సో వెరిఫికేషన్కి వచ్చి ఉండొచ్చు. హూ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు వెరిఫికేషన్? ఇక స్పోర్ట్స్ కోటా విషయంలో శాప్ ఇచ్చిన అంశాలనే పరిగణలోనికి తీసుకుంటున్నట్లు తెలిపారు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. అక్కడేం జరిగిందో తమకు తెలియదని, పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వాలన్నది డిఎస్సి భర్తీ నాటి పాలసీ అని, ప్రభుత్వంలో పాలసీలు మారుతూ ఉంటాయి, ఇప్పుడు పాలసీ మారితే తమకు సంబంధం లేదన్నారు. అసలు నిజమేమిటంటే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 2 విధానాలు అనుసరించారు. ఒకటి, రెగ్యులర్ డిఎస్సిలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా 2వ విధానం ఈ డిఎస్సి వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ 2024-29ను డిఎస్సికి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ ఆ పాలసీని సవరించి రాత పరీక్ష తప్పనిసరి చేసింది. మొత్తంగా డిఎస్సిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి పొంతనలేని సమాధానాలు చెప్పటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇందులో ఖచ్చితంగా స్కామ్ జరిగిందని, సమగ్ర విచారణ జరపాలని ఇటు వైఎస్ఆర్సీపీ అటు డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తారు.